మహాప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన సేవకులకు, పెద్దలకు, అలాగే విశ్వాసులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం ప్రభు దినం కనుక ప్రారంభ స్తుతులు చెల్లించి మనం ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనాము ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత సంవత్సరం అంతా కాపాడినాడు, గత దినాలన్నీ కాపాడినాడు. నూతన దినం నాయన తండ్రి, జనవరి నెల 4వ తారీఖు 26 సంవత్సరముల వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన తండ్రి, మీ పాద సన్నిధిలో మీరు చేసిన మేళ్ళు మా నాయన మీ స్తుతులు చెల్లించుటకు ప్రభు మరొక తరుణం ఇచ్చిన స్తోత్రాలు. అనేక పర్యాయములు మీ ప్రేమను మర్చివారు ఆయా సంఘాల్లో ఆయా నాయన దినము, ఈ దినము ప్రభు రొట్టె విడిచిన కార్యక్రమంలో స్తుతించడంలో, ఆరాధించడంలో, మయంపరచడంలో నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధానం ఇచ్చినందుకు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. దాదాపు 4752 రోజులు మమ్మల్ని కాపాడి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. దినదినము ఏకమనే లోకమంతా నిద్రించుండగా ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన పెద్దలు, పాలంకులకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో గాయకులుగా ఈ దినము ఏర్పాటు చేయబడిన పసుల పాలన్న గారు ఉన్నారు. ఒక స్తుతి కీర్తన పాడి ప్రభుని గణపరుస్తారు. అన్న వందనాలన్నా. అన్నా వందనాలు, అందరికీ వందనాలు. ప్రేమను ప్రకటించే యేసు కలువరి సిలువలోనా, ప్రేమను ప్రకటించే యేసు కలువరి సిలువలోనా, వదకు వచ్చిన గొర్రెవోలే, వదకు వచ్చిన గొర్రెవోలే ప్రాణమే విడిచెను, ప్రాణమే విడిచెను, ప్రాణమే విడిచెను, ప్రాణమే విడిచెను. సృష్టికర్త యేసు మరణము నుండే పాపము నుండి మనల రక్షించెను. సృష్టికర్త యేసు మరణము నుండి పాపము నుండి మనల రక్షించెను. ప్రేమను ప్రకటించే యేసు కలువరి సిలువలోనా, ప్రాణమిచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా, ప్రాణమిచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా, చేతులు చాచిన ఆ యేసు ప్రేమ చులకనగా మారెనా, ఆ చేతులు చాచిన ఆ యేసు ప్రేమ చులకనగా మారెనా. సృష్టికర్త యేసు మరణము నుండి పాపము నుండి మనల రక్షించెను. సృష్టికర్త యేసు మరణము నుండి పాపము నుండి మనల రక్షించెను. ప్రేమను ప్రకటించే యేసు కలువరి సిలువలోనా, భోగ భాగ్యంబులను
నీకై ఎవరైనా త్యజించిరా భోగ భాగ్యంబులాను నీకై ఎవరైనా త్యజించిరా సకల సమృద్ధిని విడిచిన యేసుని చులకనగా చూతువా ఆ సకల సమృద్ధిని విడిచిన యేసుని లోకువగా చూతువా సృష్టికర్త యేసే మరణము నుండి పాపము నుండి మనల రక్షింపను సృష్టికర్త యేసే మరణము నుండి పాపము నుండి మనల రక్షించను ప్రేమను ప్రకటించే యేసు కలువరి అందరికి వందనాలు. పాట పాడి ప్రభువుని స్తుతించిన పాలన్న గారికి వందనాలు. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో రమణ కుమార్ అన్న ఉన్నాడు. ఆరాధన తలంపులు 10-15 నిమిషాలు అందిస్తారు. అన్న వందనాలన్న. రమణ కుమార్ అన్న. వందనాలన్న. వందనాలన్న. ప్రారంభించండి. దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులందరికీ మా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నామండి. మరి ఒక్కసారి మనందరం ఈ రీతిగా కలుసుకొని సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే నూతన సంవత్సరంలో ప్రవేశించి ఇలా మొదటి ప్రభు దినంలో మనము ఆయన సన్నిధిలో చేరే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకే దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మన ఆరాధనకు సహాయకరముగా హబక్కూకు గ్రంథంలో నుండి ఒక వచనం చదువుకుందాం. చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట మనం గమనించినట్లయితే, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. అవును, మనం ఆరాధనకు చేరి వచ్చినప్పుడు సంతోషముతో మన రక్షణకర్త అయిన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిన వారం. అయితే ఆయన ఎవరు, మనం ఎవరం, మన స్థితి ఏమిటి, ఆయన స్థితి ఏమిటి అని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాం. ఇదే అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ అధ్యాయంలోనే 3వ వచనం. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నారు. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ మాటల్లో ఆయన ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? పరిశుద్ధ దేవుడు. దేవుడు నా రక్షణకర్త అయిన దేవుడిని నేను సంతోషిస్తున్నానని భక్తుడు చెప్పిన మాట. ఆ రక్షణకర్త ఎవరు అంటే పరిశుద్ధుడు, లేక పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధ దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క పరిశుద్ధత మనం వర్ణించడానికి వీలు కానటువంటి పరిశుద్ధుడు. ఆయన అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది అంటున్నాడు. అంటే ఆయన మహిమ కలిగినటువంటి వాడు. ఆయన మహిమ ఎక్కడ ఉందట? ఆకాశ మండలం అంతటా.
ఆయన ప్రభావము భూమి అందంతటా నిండి ఉన్నది అంటున్నాడు. ఆయన ప్రభావము కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కలిగినటువంటి వాడు. అవును, మన రక్షణకర్త అయిన దేవుడు పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, మహిమ కలిగినటువంటి వాడు, ప్రభావము కలిగినటువంటి వాడు, ఆ సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కలిగినటువంటి వాడు. అయితే అలాంటి దేవుడు మన రక్షకుడు అయ్యాడు, మన రక్షణకర్త అయ్యాడు అని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలని నేను ఈ మాటలు చదివించాను. మనము ఆయన మహిమను గురించి ఆలోచన చేస్తే ఆకాశం అంతటా ఆయన మహిమ కనబడుచున్నది అంటున్నాడు. కీర్తనల గ్రంథంలో 19వ కీర్తన మొదటి చరణం మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి చరణం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని మనం గమనిస్తున్నాం. ఆకాశం వైపు చూచినప్పుడు మనకేం కనిపిస్తుంది? ఆ సూర్యుడు కనిపిస్తాడు పగలు, మేఘాలు కనిపిస్తాయి. రాత్రి మనం గమనించినట్లయితే చంద్రుడు, నక్షత్రాలు, అంతరిక్షం. అవును ప్రియులారా, ఇవన్నీ మనము ఆలోచన చేసినప్పుడు సూర్యుడు తన స్థానంలో లేక తన కక్షలో పరిగెత్తను ఉల్లసించుతున్నాడని ఇదే కీర్తనలో 5వ చరణంలో మనం చూస్తాం. తన అంతఃపురములో నుండి బయలుదేరుచున్నాడని, తూర్పు నుండి అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అనే మాటలు కూడా మనం చూస్తాం. అవును, మనం అలాగా జరుగుతుంది అంటే కారణం ఏమిటంటే అది ఆయన సృష్టి కాబట్టి. ఆయన మహిమ కలిగిన వాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత మహిమ కలిగిన వాడు అంటే, మనం ఆకాశం వైపు చూస్తే లేక భూమి వైపు చూస్తే ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన చేతి పనులు మనకు అర్థమవుతాయని చెప్పి రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అంటున్నాడు. ఆయన యొక్క అదృశ్య లక్షణములు అంటే మన రక్షణకర్త అయిన దేవుడు, ఆయన యొక్క లక్షణాలు మనం ఆలోచన చేయాలంటే మనకు కనిపించే సృష్టిని మనం గమనించినప్పుడు ఆకాశమును, భూమిని, అందలి సమస్తాన్ని నిర్మించాడు అనేది మనకు అర్థమవుతుంది. అవన్నీ వాటి స్థానంలో ఉండి ఇలాగ పగలు రాత్రులు ఏర్పడుతూ మనకు వెలుగునిస్తూ, గాలినిస్తూ, సమస్తం కలిగిస్తున్న ఈ సృష్టిని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఆయన యొక్క ప్రభావం ఎంత గొప్పదో మనకు అర్థమవుతోంది. అంత మాత్రమే కాదు, ఇదే కీర్తన గ్రంథంలో 8వ కీర్తన చూడండి. మన అందరికి తెలిసినటువంటి మాటలే. 8వ కీర్తన మొదటి చరణం మనం గమనిస్తే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అంటూ 3వ చరణం చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అంటున్నాడు. అవును ప్రియులారా, ఈ ఉదయకాలంలో ప్రభు దినంలో చేరువచ్చిన మనము నిజానికి మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి లేక మనల్ని రక్షించడానికి మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. ఆ సృష్టితో పోల్చుకున్నప్పుడు మనం చాలా చిన్నవారం కదా. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు అంటున్నాడు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటి వాడు. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి
ఆది సంభూతుడై ఉన్నాడు. అవును, ఆయన సర్వ సృష్టికర్త, మహిమ కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఆ సూర్యకాంతి కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు అలాగే దేవుడుగా ఉంటే మనం ఈ దినం ఇలాగ ఆరాధించవలసిన అవసరం లేదు. కానీ ఆయన ఏమయ్యాడంటే మన రక్షకుడయ్యాడు, మన విమోచకుడయ్యాడు. అందుకనే భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ, నా రక్షణకర్త యందు నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. అవును ప్రియులారా, మనము మనకందరికి తెలిసినటువంటి మాటే మరి ఒక మాట చదువుకున్న తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మహిమ కలిగినటువంటి వాడు. ఎంత మహిమ అంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి వాడు, అమరత్వము కలిగినటువంటి దేవుడు. ఎవరు ఆయన చూడలేరు. ఎందుకంటే మనందరము కూడా పాపము చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారం. పరిశుద్ధత మనలో ఎంత మాత్రము లేదు. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమై ఉంటుండగా, మనందరము దేవునికి దూరస్థులమై, శత్రువులమై, అవిధేయులమై, నరకానికే లేక నాశనానికే మనం పాత్రులమై ఉంటుండగా, ప్రేమమైనటువంటి దేవుడు, మన కొరకై మహిమ కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మన పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, ఒక మాట తిమోతికి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మనం గమనిస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అవును ప్రియులరా, ఒక మాట చేత సమస్తమును కలిగించి నిర్వహించుతున్నటువంటి దేవుడు ఆ పాపముల విషయంలో శుద్ధీకరణం మాత్రం మాటతో చేయలేదు. ప్రియులారా, మన కొరకై ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, ఆ ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఎవరును ఎన్నడను సమీపింపరాని అమరత్వంలో తాను మాత్రమే వసించుచున్నటువంటి దేవుడు మన కొరకై రిక్తునిగా, దాసునిగా తను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కొరకై ఆ కలువరి శిలువలో శ్రమలు అనుభవించాడు. మన కొరకై ఆయన ఆ గొప్ప శ్రమలు, నింద, అవమానం భరించాడు. పిడిగుడుదులు తిన్నాడు, ఉమ్మివేతలు భరించాడు. ఇవన్నీ దేనికోసం అంటే మనల్ని రక్షించడానికి, మన యొక్క పాపము నుండి విడిపించడానికి, విమోచించడానికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. పాపముల విషయంలో శుద్ధీకరణము ఆయనే చేశాడు. ఎలా చేశాడంటే, తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నట ద్వారా. అవును ప్రియులారా, అలాంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, తాను మాత్రమే అమరత్వము కలిగి ఎవరు ఎన్నడను సమీపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు మన కొరకై ఏమయ్యాడంటే మన రక్షణకర్త అయ్యాడు. ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనము తీతుకు రాసిన పత్రికలో చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే, 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అంటున్నాడు. ఎవరైనా మహాదేవుడైనటువంటి ఆయన ఇప్పుడు మన రక్షకుడయ్యాడు, మన విమోచకుడయ్యాడు. అవును, అందుకని మనం ఏం చేయాలి? ఆయన జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయాలి. ఎంతగా మనం ఆరాధన చేసినా మన రుణం తీరక అట్లుండవలసిందే. కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా, ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచించలేడు. అలాంటి మనలను, పాపాత్ములమైన మనల్ని, కేవలము శిక్షకు పాత్రులమైన మనల్ని స్వభావ సిద్ధముగా
దేవుని ఉగ్రతకు పాత్రలమైన మనల్ని ప్రేమించి మహిమ కలిగిన దేవుడు, ఆ ప్రభావం కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి వాడిగా ఈ లోకంలో జన్మించి మన కొరకై కలువరి శిలువలో శ్రమలు అనుభవించి, ప్రాణం అర్పించి, రక్తాన్ని చిందించి, ప్రాణం అర్పించి, మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. తద్వారా మనకు విమోచన దొరికింది. మన పాపములకు, అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. కాబట్టి అట్టి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని, మన విమోచన కర్త అయిన, మన రక్షణ కర్త అయిన ఆ ప్రభువుని యందు మనం ఆనందిస్తూ, సంతోషిస్తూ ఆయన ఆరాధించాలి. అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, శాలలో పశువులు లేకున్నా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంటే ఒకప్పుడు అన్నీ ఉన్నా మనకు సంతోషం ఉండేది కాదు. ఇప్పుడు మనకు ఏమీ లేకపోయినా ఏముంది? మనకి రక్షణ భాగ్యం మనకు దొరికింది. మనం ఈ లోకాన్ని విడిచిన ఆ ప్రియ ప్రభు వచ్చిన ఆయనతో కూడా ఉంటామనే నిరీక్షణ మనకు కలిగింది. కాబట్టి ఆ హృదయంతో అట్టి రక్షణ, అట్టి నిరీక్షణ మన హృదయాల్లో నింపబడి ఉంటుండగా మనం సంతోషంతో, ఆనందంతో మన రక్షణకర్త అయిన ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించి ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగా. ఆరాధన తలంపులు అందించిన రమణ కుమార్ అన్నకు వందనాలు. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా, మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది, మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది, తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. ధ్యానపు కీర్తన పాడిన చంద్రాయనకు వందనాలు. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రభువును ఆరాధించాలని మనం చేస్తుంటున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన నీవు నాయన కాచి కాపాడి 2026 సంవత్సరం పరిశుద్ధ సన్నిధిలో చేరిన ఆయన వాళ్ళ ఆత్మతో సత్యంతో ఆరాధించి భాగ్యాన్ని పండించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇదిగో తండ్రి ఈ బిడ్డలు నాయన, ఇదిగో తండ్రి ఇది నిర్వాహంగా నాయన నీ సన్నిధిలో చేరటకు మీరు ఇస్తున్నారు ప్రభా. ఏ విధంగా తండ్రి ప్రతినిత్యం నాయన సన్నిధిలో మేము నాయన స్తుతించటకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభును స్తుతించిన శేఖర్ బాబు నాకు వందనాలు. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో రమణ కుమార్ అన్న వాక్యాన్ని అందిస్తుండడం మనం అందరం మీట్లో ఉండి శ్రద్ధగా విందాం. అన్న వందనాలు. అన్న వందనాలన్న. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి చేరి వచ్చిన సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దినము అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి పేతురు అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి వర్ణవాస అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ మన యూ. మన వాక్య ధ్యానం కొరకై హబక్కు గ్రంథంలో నుండి మనం ఇందాక చదువుకున్న అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుందామండి. 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. ప్రభునందు ప్రియులరా, ఇది హబక్కుకు ప్రవక్త చేసిన ప్రార్థన అని మనం చదువుకుంటున్నాం. అక్కడే వాద్యములతో పాడదగినది అంటున్నాడు కదా. ప్రార్థన పాడదగినది. ఈ 2025వ సంవత్సరం మన జీవితాల్లో గడిచిపోయింది. 2026వ సంవత్సరంలో ప్రవేశించాం. మొదటి ప్రభు దినములో మనం చేరి రాగలిగాం. అది దేవుని మహాకృప. మంచిదే. అయితే ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే మనం ఏమి ఆలోచన చేయాలి అంటే, మనం దేనికి సమీపం అయ్యాం? ప్రభువు రాకడకి సమీపం అయ్యామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు రాకడకు సమీపం అయ్యాం. ఇంకొక మాట చెప్పాలంటే మన యొక్క మరణానికి కూడా మనం సమీపం అయ్యామని చెప్పుకోవచ్చు. ఒక సంవత్సరం గడిచిపోయిందని దేవుని స్తుతించే వారము మనము మరి ఒక విధంగా ఆలోచన చేస్తే మన యొక్క అంతమునకు లేక మరణానికి సమీపం అయ్యాము. అలాగే ప్రభువు రాకడకు మనం సమీపం. రెండు కూడా మంచిదే. ప్రభు భక్తుడు అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా కదా, నేను మరణించినా జీవించిన ప్రభు కొరకే, మరణం అయితే నాకు మేలు అన్నాడు. అలాగే మనం కూడా, ఎందుకంటే ఈ లోకాన్ని విడిస్తే మనం ఎక్కడ ఉంటాం? ప్రభుతో ఉంటాం. అది అందరికీ మేలు. అదే మన యొక్క చివరి స్థానం, గమ్యస్థానం. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారం. అదే సమయంలో ఇక్కడ కొన్ని మాటలు మనం భక్తుడు ఇక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం కూడా ఈ ప్రార్థన చేయాలి కదా. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఈ 26వ సంవత్సరం ప్రవేశించిన మనము ఏం చేయాలంటే, మొదటిగా యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. విని భయపడుతున్నాడట. ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత మహిమ కలిగినటువంటి దేవుడో, ఆయన ఎంత ప్రభావం కలిగినటువంటి దేవుడో, ఆయన ఎంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యొక్క కార్యాలను మనము తలంచినప్పుడు నిజముగా మనకి భయం కలగాలి. అంత గొప్ప దేవుని సన్నిధికి చేరి వచ్చినప్పుడు మనం భయపడాలి. ఇక్కడ మనకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అంటున్నాడు. భక్తుడు ఎవరైనా యోబు భక్తుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు అని. మాటలో కూడా పాపము చేయలేదని దేవుడే సెలవిచ్చాడు. అలాంటి భక్తుడైన యోబు అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, ఇప్పుడైతే కన్నులారా చూచుచున్నాను. అవును ప్రియులారా, మనం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం కూడా ఏం కోరుకోవాలంటే, మొదటిగా ఆయన యొక్క దర్శనాన్ని కోరుకోవాలి.
ఆయనను చూడాలని కోరుకోవాలి. తద్వారా మనకి ఏమి దొరుకుతుంది, ఏమి కలుగుతుంది అయ్యా అంటే, మన యొక్క స్థితి ఏమిటి, మన యొక్క వాస్తవిక స్థానం ఏమిటనేది మనకు తెలుస్తుంది. అంత భక్తుడు ప్రభువును చూడగానే ఎలాగైపోయాడట, కావున నిన్ను కన్నులారా ఇప్పుడు నేను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను అంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన వైపు చూచినప్పుడు, ఆయన యొక్క నిజరూప దర్శనాన్ని మనం కలిగినప్పుడు మన యొక్క స్థానము ఎలా ఉంటుందంటే ఇలాగే. ఆ భక్తుడు అంటున్నాడు, నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుతున్నాను. మనము చాలా సార్లు మనము ఎలాగైపోయామంటే ఈనాడు మనకు మనమే నీతిమంతులు కాగా కదా, తమను తామే నీతిమంతులు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారని మనం అలవాటు పడిపోయాం చాలా సార్లు. మన యొక్క స్థితి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ భయం, ఆ రెవరెన్స్ మనం కలిగి ఉండాలి. నిన్ను గూర్చిన వార్త వింటేనే మనకు భయం కలగాలి. మనం చూడగలిగితే ఇంకా మేలు అన్నట్లుగా చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. మనం గతసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడు అయిన యోహాను ప్రభు దినమున ఆత్మవశుడై ఉండగా ప్రభు యొక్క దర్శనాన్ని చూచాడు. చూచిన వెంటనే ఆయన ఏమయ్యాడంటే, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. అవును, మనం ప్రభువుని చూడగలిగితే మన యొక్క స్థానం ఏమిటో మనకు తెలుస్తుంది. అవును, ఈ నూతన సంవత్సరంలో లేక పాత సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మనం సరిగా ఆయన్ని గ్రహించకపోతే, ఆయనకు ఇంకా సమీపంగా నడవకపోతే, ఆయన యొక్క నిజ రూపాన్ని మనం చూడలేకపోతే, ఈ సంవత్సరమైనా మనం ఆయనను దర్శించాలని, ఆయనకు ఇంకా ఎక్కువగా సమీపంగా నడవాలని, మన స్థానం ఏమిటో, మన స్థితి ఏమిటో ఎరిగి ఆయన సన్నిధిలో మనం మెలగాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే యోబు గ్రంథంలో ఆయన యొక్క కార్యాలను గురించి వివరిస్తూ చెప్పాడు. చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, 26వ అధ్యాయం 7వ వచనం, శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వేలాడజేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. 11వ వచనం, ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును, తన బలము వలన ఆయన సముద్రమును రేపును. 13వ వచనం, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వాటిదే కదా అంటున్నాడు. అవును, ఆయనను గూర్చి మనకు తెలిసింది ఎంత? మనం చాలాసార్లు బైబిల్ అంతా మనకు తెలుసు అనుకుంటూ ఉంటాం, కానీ మనకు దేవుని గురించి తెలిసింది ఎంత అంటే గుసగుసపాటి శబ్దమే కదా అంటున్నాడు. అవును ప్రియులరా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో, ఎంత మహిమ కలిగినటువంటి వాడు, వర్ణింప జాలన్నటువంటి గొప్ప దేవుడు, అమరత్వం కలిగినటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు. అవును, అలాంటి దేవుడిని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే, ఇక్కడ భక్తుడు అన్నట్లుగా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైనా సరే, ఒంటరిగా ఉన్నా, సంఘముగా ఉన్నా, సమాజముగా కూడుకున్నా, మనము భయము కలిగి, భక్తి కలిగి ఆయన దర్శనాన్ని కోరుకోవాలి. మొదటిగా నేను జ్ఞాపకం చేయదలుచుకున్నది ఏమిటంటే, నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము గత సంవత్సరంలో ఒకవేళ ఆయనకు సమీపంగా నడవకపోతే, ఈ సంవత్సరమైన ఆయనకు సమీపంగా
ఆయన దర్శనాన్ని, ఆయన యొక్క ముఖరూప దర్శనం చేసుకుంటూ అనుదినము భక్తుడైన దావీదు కోరుకున్నట్లుగా నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరుకునని అసాపు అన్నట్లుగా మనము కూడా ఆయన సన్నిధిలో ఉండి భయపడుతూ ఆయన దర్శనాన్ని కోరుకుందాం. రెండవదిగా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇదే 2వ వచనంలో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అంటున్నాడు. సంవత్సరములు గడిచిపోతున్నాయి, కానీ కార్యాలు ఎలా ఉన్నాయట? నీ కార్యము నూతన పరచుము అని ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఒక ట్రాన్స్లేషన్ ఏముందంటే నీ కార్యమును వర్ధిల్ల చేయము అని ఉంది. అవును, మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ఇంకా దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కార్యాలు ఎవరి? దేవునివి. చాలాసార్లు మనము దేవా నేను ఇలా చేయాలి, లేకపోతే అలా చేయాలి, నేను ఇలా చేయాలనుకున్నాను, లేకపోతే ఇలా చేయలేకపోయాను అని మన గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్న దీనిలోని పాఠం ఏమిటంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. మన జీవితాల్లో ఏ కార్యమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, కార్యాలు ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడనేది మనం నమ్మాలి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మొదటిగా ఆయన దర్శనాన్ని కోరుకోవాలి, ఆయనకు సమీపంగా నడవాలి. రెండవదిగా నీ కార్యమే నా జీవితాల నెరవేర్చమని మనం ప్రార్థన చేయాలి. కార్యాలు నావి కాదు ప్రభువా, నీవి అని మనం సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకోవాలి. సంపూర్ణ విధేయులమై సేవకులుగా, పరిచారకులుగా, పెద్దలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మనము సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ మన కార్యాలు, ఆయన కార్యాలు మన జీవితాల్లో ఎలా ఉన్నాయంటే, మనము ఆయనకు స్థానం ఇవ్వకుండా మన కార్యాలు మనమే చేసుకుంటున్నాం. మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన ఇష్టం సంఘాల్లో ఈనాడు జరుగుతూ ఉంది. కాబట్టి మనము ప్రార్థించవలసిన విధానం ఏమిటంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచును. 2026వ సంవత్సరంలో ప్రభువుకు అప్పచెప్పుకుందాం. ప్రభువే మన కార్యాలు వర్ధిల్ల చేస్తాడు. ఆయన కార్యాలు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు బ్రతుకుట క్రీస్తే అన్నాడు కదా. జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నాడు. మనము కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళాలి. మనము కాదు, జీవించువారు ఎవరి కొరకు జీవించాలని నేను అనేకసార్లు జ్ఞాపకం చేస్తుంటాను. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని. అవును ప్రియులారా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. మనము నూతన సంవత్సరం ప్రవేశించినప్పుడు స్తుతించడం కాదు, అనుదినం మనం స్తుతించవలసిన వారమే. కీర్తనల గ్రంథం మనందరికీ తెలిసినటువంటి కీర్తన చూడండి, 92వ కీర్తన. 92వ కీర్తన మొదటి చరణం నుంచి మనం గమనిస్తే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అవును ప్రియులారా, ప్రతిదినం ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత, నేను స్తుతించుట, కీర్తించుట, ప్రచురించుట మంచిది అంటున్నాడు కీర్తనాకారుడు. ఎందుకు అంటే, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచును. కార్యాలు ప్రభువు చేస్తే మనకు సంతోషం, మనము కాదు కార్యాలు చేయవలసింది. కార్యాలు చేసేది ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించుకోవాలి. సంపూర్ణ విధేయులమై పౌలులాగా మనం అప్పగించుకుంటే మనం కూడా
ఆయనలాగా కార్యాలు ప్రభు కొరకే చేయగలం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం మొదటిగా ఆయన దర్శనాన్ని లేక ఆయనకు సమీపంగా నడుస్తూ జీవించాలని మనం కోరుకుంటూ ప్రార్థన చేయాలి. భయపడుతూ విధేయులమై ఆయన సన్నిధిలో జీవించాలి. రెండవదిగా మనం గమనిస్తే నూతన కార్యం మా జీవితాల్లో చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, ఒక మాట చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అంటున్నాడు. నేను జ్ఞాపకం చేశాను, సంవత్సరం గడిచిపోయిందంటే ప్రభువు రాకడ సమీపమైంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని ఆనాడే రాయించి పెట్టాడు పేతురు కదా. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలట? స్వస్థ బుద్ధితో ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడు. మూడవదిగా మనం చేయవలసిన పని, మన మనసులో ఏముండాలి అంటే అన్నిటి అంతము సమీపమైంది, ప్రభువు రాకడ సమీపమైంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో సువార్త ప్రారంభించింది అదే మాటతో కదా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని ఆయన కంటే ముందుగా యోహాను కూడా ప్రారంభించాడు. అవును ప్రియులారా, మనము కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఆ మనసులో అది ఉండాలి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపమైంది. అన్నిటి అంతం అంటే మనకు కనిపించే ఈ భూమి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే కాలం రాబోతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేస్తూ మెలకువగా ఉండాలి. మనం చేయాల్సింది అదే. కార్యాలు ఎవరు చేస్తారు? ప్రభువు చేస్తాడు, దేవుడు చేస్తాడు. మనము చేయవలసింది ఏమిటంటే, ప్రభువా నీ కార్యము నూతన పరచు, నీ కార్యాలు వర్ధిల్ల చేయి అని మనం ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి కలిగిన వారమే. అంటే స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. అంత్య దినాలు మనం ఉండే దినాలు, ఒక దినం గడిచిపోయింది అంటే ఇంకా అపాయకరమైన దినాలు అన్నాడు కదా. తిమోతికి రాసిన పత్రిక చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసి కొనము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు. స్వస్థ బుద్ధి గలవారై అన్నాడు కదా. స్వస్థ బుద్ధి అంటే ఏమిటంటే, ఇక్కడ ఉండే లక్షణాలు లేకపోవడమే అని మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ వివరించనక్కర్లేదు మనకి కదా. ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కడున్నారు? మనుషులే. మనుషులు అంటే ఎక్కడుంటారు? సంఘంలో కూడా ఉండేది వాళ్ళే. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు, అహంకారులు సంఘాల్లో కూడా నేడు ఉన్నారు. కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకుని వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విముఖుడవై ఉండమంటున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటివన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టి స్వస్థ బుద్ధి కలిగిన వారమై ఆ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. దేవుడు మనల్ని ద్వారా ఆశించేది అదే. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన స్వార్థం మనుషుల్లో ఎక్కువగా పెరిగిపోయింది. నేను 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 కదా. కుటుంబంలో కూడా స్వార్థమే ఈనాడు. పిల్లలు స్వార్థ ప్రియులైపోతున్నారు, తల్లిదండ్రులు స్వార్థం అయిపోతున్నారు. కాబట్టి అంత్య దినాలంటే అపాయకరమైన దినాలని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని
అన్నిటి అంతము సమీపమవుతుందని. మనం చేయవలసిన పని ఏమిటంటే సాధ్యమైనంత మట్టుకి ప్రభు దగ్గరికి అనేక మంది నడిపించడానికి మనం సాధ్యమైనంత వరకు మనం చేయవలసిన పని మనం చేయాలి. అంటే మనం స్వస్థ బుద్ధి కలిగిన వారమై ప్రార్థనలో మెలకువగా ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు ప్రియులారా. మూడవదిగా మనం చేయవలసింది ఏమిటంటే ఆ ప్రభువు రాకడ అతి త్వరగా రాబోతుందని మనం మనసులో ఉంచుకొని ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే ఒకవేళ వాటిని విడిచిపెట్టి వాటికి విముఖుడులాగా మనం ఉండి ప్రార్థనలో ముందుకు కొనసాగాలి. నాలుగవదిగా నేను ఒక ఉపమానం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మనందరికి తెలిసినటువంటి మాటలే. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనాల వరకు మనం గమనిస్తే ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రియులారా, ఈ ఉపమానం మనకు అందరికి తెలిసినటువంటిదే కదా. 4 రకాల వ్యక్తులు ఉన్నారు. 2025వ సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం? రాతి నేల త్రోవ ప్రక్క నుండిన విత్తనం ఆకాశ పక్షులు వచ్చి తినివేస్తాయంట. వాక్యాన్ని వింటారు కానీ అపవాది వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవు. 2వ రకం రాతి నేల నుండి విత్తనం వాక్యాన్ని సంతోషముతో అంగీకరిస్తారు. అన్ని మీటింగులకు హాజరవుతారు, వాక్యాన్ని వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు, కానీ శోధన కాలమున తొలగిపోతారు. అంటే చిన్న శ్రమ, చిన్న ఇబ్బంది, చిన్న కష్టం రాగానే ఆ దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోవడం, లేక దేవునికి దూరం అవడం, ప్రార్థనకు దూరం అవడం, ఇలాగా శోధన కాలమున వారు తొలగిపోతారు. రాతి నేల నుండి వారు వినునప్పుడు కదా వాక్యం ఎంత బాగా చెప్పారన్న అంటారు, కానీ వాక్యం వారి హృదయాల్లో ఫలించదు. ఎందుకంటే వేరు లేదు, కొంచెం ఎండ రాగానే ఎండిపోతుంది అన్నట్లుగా. 2025వ సంవత్సరంలో మనము ఏ స్థితిలో ఉన్నాం? త్రోవ ప్రక్క నుండే విత్తనం లాగా ఉన్నామా? రాతి నేలన పడిన విత్తనం లాగా ఉన్నామా? లేకపోతే ఇంకొకటి ముండ్ల పొదలలో పడిన విత్తనం. అది ఎలా ఉందంటే విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అపరిపక్వమైన ఫలాలు కదా, అంటే పరిపక్వత లేని ఫలాలు. అంటే ఫలాలు ఉన్నాయి కానీ అవి తినడానికి పనికిరావు. ఒకవేళ మన ఫలాలు కూడా అలాగే ఉన్నాయేమో. 2025వ సంవత్సరంలో ముండ్ల పొదల చేత అణిచివేయబడుతున్నామేమో, ఐహిక విచారముల చేత ధనభోగముల చేత అంటున్నాడు కదా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు. ఆ మాట కూడా మనం అంత్య దినాల్లో అపాయకరమైన దినాలని చదువుకున్నాం, అక్కడ కూడా ఆ మాటలు ఉన్నాయి. అవును ప్రియులారా, మనము 25వ సంవత్సరం గడిచిపోయింది, మంచిదే. అయితే మనము ఎలాంటి విత్తనములాగా మనం ఉన్నాం? త్రోవ ప్రక్కన పడిన విత్తనంలాగా ఉన్నామా? లేకపోతే
రాతి నేలన పడిన విత్తనంలాగా ఉన్నామా? ముండ్ల పొదలో పడిన విత్తనంలాగా అపరిపక్వమైన ఫలాలు. దేవుడు మన ఫలాలు భుజించలేని, రుచి చూడలేని స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. 4వ విత్తనం. ఇది అందరూ కోరుకునేది ఇదే కదా. మంచి నేలన పడిన విత్తనం ఎలా ఉంటుందట? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అవును, ప్రతి ఒక్కరికి అదే ఆశ, ఫలించాలని. కానీ ఆ ఓపిక ఉండదు కదా. అవును ప్రియులారా, మనము దేవుని కొరకే ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక నూతన సంవత్సరం ఇచ్చాడు అంటే మనం మంచి నేలగా ఉండాలని ఆయన ఆశ. రాతి నేలగా ముండ్ల పొదలో పడిన విధంగా మనం ఉండకూడదు. ఒకవేళ అలాంటి స్థితిలో మనం గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం దేవుని సన్నిధికి వద్దాం. మనం అడుగుదాం, ప్రభువా, మంచి నేలలో పడిన విత్తనంలాగా ఈ సంవత్సరం నీ కొరకై నేను 30 60 100 నేను ఫలిస్తానే. నేను ఫలించినట్లుగా నాకు సహాయం చేయి. లేకపోతే అంజూరపు చెట్టును గురించిన ఉపమానం మనకు తెలుసు కదా. 3 ఏండ్ల నుండి నేను ఫలాలు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలి, నిస్సారం అయిపోతాం. దీనిని తీసివేయమన్నట్లుగా మన దగ్గరికి రాకుండా ప్రభు, మనము ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకొని మనం మంచి నేలన పడిన విత్తనం. ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తొదకది కాల్చివేయబడును. భూమి అంటే మనమే. తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడిన వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందాలి. మనల్ని దేవుడు మరొక నూతన సంవత్సరం ఇచ్చింది అందుకే. మనం ఆయనకు అనుకూలమైన పైరులు ఫలించాలని. ఆ ముండ్ల పొదల్లో పడిన విత్తనంలాగా కాకుండా, రాతి నేలన పడిన విత్తనంలాగా కాకుండా, మనం మంచి నేలన పడిన విత్తనంలాగా ఆయన కొరకు ఫలాలు ఫలించాలని దేవుడు ఆశించి మరి ఒక నూతన సంవత్సరాన్ని మనకిచ్చాడు. కాబట్టి ప్రియులారా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. ఇంకొక మాట అక్కడే ఉంది. ఆ మాట కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి, హబక్కూకు గ్రంథంలోనే 3వ అధ్యాయం 2వ వచనం ఆఖరి లైన్. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. వాస్తవానికి ఆయన కోపపడితే మనం నిమిషం కూడా బ్రతకలేం కదా. అందుకని ఆయన కోపము నిమిషం మాత్రముడును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును అన్నాడు. అవును, మన యొక్క తప్పిదాలకి ఆయన శిక్ష వేయాలనుకుంటే మనం ఈ సంవత్సరం ఉండేవారం కాదు. కానీ ఆయన వాత్సల్యము, యెహోవా అత్యంత కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక అనుదినము నూతనముగా పుట్టుచుండుటను బట్టి మనం నిర్మూలము కాకున్న వారం అని కీర్తన విలాప వాక్యంలో మనం చదివినట్లుగా మనం ఆ ప్రభువును మనకు నూతన సంవత్సరం అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతిస్తూ ఆయనకు సమీపంగా నడవాలని, ఆయన ముఖరూప దర్శనము చేస్తూ మనం ఆయన సన్నిధిలో భయపడుతూ విధేయత కలిగి సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని ఆయన కొరకే జీవించాలని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా, ఆ నీ కార్యము మా జీవితాల్లో నెరవేర్చాయా, మా యొక్క చిత్తము కాదు నీ చిత్తము మా జీవితాల్లో నెరవేర్చు అన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా, అన్నిటి అంతము సమీపమైంది, ప్రభువు రాకడ సమీపమైంది కనుక మనము స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా, మనం మన యొక్క జీవితాన్ని పునఃపరిశీలించుకొని యోగ్యమైన మంచి మనసుతో ఓపికతో ప్రభు కొరకై ఫలాలు ఫలించి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అలాగే దేవుడు మనందరినీ బలపరిచి నడిపించును గాక. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. అందరికీ వందనాలు.
చక్కని వాక్య తలంపులు అందించిన మన ప్రియులు రమణ కుమార్ అన్నకి మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా వందనాలన్న. వందనాలన్న. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పెద్దలు ముంబై నుంచి దేవదానం అంకులు ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. వందనాలు అంకుల్. అందరికీ వందనాలు. స్తుతులకు ఆధారభూతుడా, మహోన్నతుడా, మా రక్షకుడా, మమ్మను బోగా ప్రేమించి మా కొరకై అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోసిన ప్రభువా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఈ రీతిగా అవధి కాలమున మీ కృపలతో తృప్తి పరచబడుతూ ఆనందించుచున్నామంటే కేవలము మీ ఉచితమైన కృపనాయన. వారి కుటుంబంలోను తోడుగుండి సాయం. అద్భుతంగా పాటలు పాడిన ప్రియులను, స్తుతించిన ప్రియులను, ప్రార్థించిన వారిని మీరు దీవించి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, వాక్యం అందించిన మీ దాసుని మరొకసారి మీ కృపాస్థలకు అప్పగించుకుంటుండగా రాబోయే దినాల్లో అనేక సార్లు ప్రభు జూములో కనపడినప్పుడు చక్కని మాటలతో మా ఎదుటికి వచ్చినట్లు ఆయన బలపరిచి నడిపించమని, ఇంకా అనేక చోట్ల వాడబడుచుండగా మీ దాసుని బలమైన పాత్రగా ఈ సంవత్సరం అంతా వాడుకుని మైపడి అనేక ఆత్మలు రక్షించబడినట్లు కూడా కృప చూపమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు దేవదానం అంకులకి వందనాలు. వందనాలు. ప్రారంభ స్తుతులు చెల్లించిన పాలంకులకు, అలాగే పాట పాడిన పాలన్నకు, ఆరాధన తలంపులు వాక్య పరిచర్య చేసిన మన ప్రియులు రమణ కుమార్ అన్నకి, పాట పాడిన చంద్రన్నకు, సహకరించిన ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన బర్నవాస్ అన్నకు వందనాలు తెలియజేస్తూ అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను.